హలో గైస్, వెల్కమ్ టు మహేష్ తెలుగు ప్రిడిక్షన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం ఐపీఎల్లో 14th మ్యాచ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. దానికంటే ముందు మీకు ఒకటి చెప్తా చూడండి. నేను ప్రతి ఒక్కరికి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అని మంచిగా చెప్తున్నా, ఎవ్వరు వింటలేరు. నిన్న ఒకసారి 3:30కి జరిగిన మ్యాచ్ చూసుకుందాం. నా టీమ్స్ గుజరాత్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్, నా టీమ్స్ చూసుకుందాం. ఒక్కసారి చూడండి, నిన్న మెగా కాంటెస్ట్ మెగా లీగ్లా 1,31,00,000 స్పాట్స్లా 3,300 ర్యాంక్ వచ్చింది. 800 విన్ అయినా, అది మెగా గ్రాండ్ లీగ్లా. జస్ట్ నేను మోహిత్ శర్మని క్యాప్టెన్ పెట్టేది ఉంటే చూడండి, క్యాప్టెన్ వైస్ కెప్టెన్ రివర్స్ పెట్టిన, మోహిత్ శర్మని క్యాప్టెన్, శుభ్మన్ గిల్ని వైస్ కెప్టెన్ పెట్టినా కూడా నాకు థౌజండ్స్లో మనీ వచ్చు. అందరికీ బాగానే వచ్చినాయి పాయింట్స్. మార్కరమ్ ప్లేస్లో షబాద్ అహ్మద్ని పెట్టి మోహిత్ శర్మని క్యాప్టెన్, గిల్ని వైస్ కెప్టెన్ పెట్టినా నాకు థౌజండ్స్లో వచ్చేటి మనీ. ఇది నేను ఇందుకోసమని మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, మీకు ఫ్రీ టీమ్స్ ఇస్తా, ఫ్రీ టీమ్స్ ప్రొవైడ్ చేస్తా, ఫ్రీ టీమ్స్తో మీరు ఆడుకోవచ్చు అని అందుకోసమనే చెప్తున్నా. ఎవరు వింటలేరు, అది మీ ఇష్టం. నిన్న మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి నా టీమ్స్తో ఆడేది ఉంటే మీరు కూడా నాతో పాటు 800 విన్ అయ్యే ఛాన్స్ ఉండు. అలాగే మీరు కెప్టెన్ వైస్ కెప్టెన్ చేంజ్ చేసినా కూడా మీరు కూడా థౌజండ్స్లో విన్ కావచ్చు. మీరు జాయిన్ అవ్వలేదు, మీరు నా టీమ్స్తో ఆడలేదు, మీరు విన్ కాలేదు, అది మీ లక్ గైస్. అందుకోసమనే ఇవాళ అయినా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇవాళ కూడా మెగా గ్రాండ్ లీగ్ విన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇవాళ కూడా మీకు 3 to 4 GL టీమ్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తా. ఆ GL టీమ్స్తోనే మీరు ఆడండి. అలాగే ఇవాళ మనం మ్యాచ్ గురించి మాట్లాడుకోబోతున్నట్లయితే, ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ వాంకడే స్టేడియంలో జరగబోతుంది. ముంబై హోమ్ గ్రౌండ్. టీమ్స్ ఫామ్ చూసుకున్నట్లయితే లాస్ట్ 5 మ్యాచెస్లో ముంబై వచ్చేసరికి లాస్ట్ 3 మ్యాచెస్ లూజ్ అయింది, ఓన్లీ 2 మ్యాచెస్ విన్ అయింది. రాజస్థాన్ వచ్చేసరికి లాస్ట్ 5 మ్యాచెస్లో ఓన్లీ 1 మ్యాచే లూజ్ అయింది, 4 మ్యాచెస్ విన్ అయ్యేస్తుంది. హెడ్ టు హెడ్ చూసుకున్నట్లయితే లాస్ట్ 10 మ్యాచెస్లో 5 మ్యాచెస్ ముంబై విన్ అయింది, 5 మ్యాచెస్ రాజస్థాన్ విన్ అయింది. రాజస్థాన్ వర్సెస్ ముంబై మధ్యలో జరిగిన మ్యాచెస్ చూసుకున్నట్లయితే రాజస్థాన్ ఫస్ట్ బ్యాటింగ్ వేసి 212 రన్స్ స్కోర్ చేసింది. అలాగే చేజింగ్కి వచ్చిన ముంబై 19.3 ఓవర్స్లోనే చేజ్ చేసింది. ముంబై 6 వికెట్స్తో విన్ అయింది. సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి రాజస్థాన్ ఫస్ట్ బ్యాటింగ్ వేసి 158 రన్స్ స్కోర్ చేసింది, 6 వికెట్స్ కోల్పోయింది. చేజింగ్కి వచ్చిన ముంబై 19.2 ఓవర్స్లోనే 161 రన్స్ స్కోర్ చేసింది. ముంబై 5 వికెట్స్తో విన్ అయింది. థర్డ్ మ్యాచ్ వచ్చేసరికి రాజస్థాన్ ఫస్ట్ బ్యాటింగ్కి వచ్చి 193 రన్స్ స్కోర్ చేసింది. చేజింగ్కి వచ్చిన ముంబై 170 రన్స్ స్కోర్ చేసి 8 వికెట్స్ కోల్పోయింది. రాజస్థాన్ 23 రన్స్తో విన్ అయింది. టీమ్స్ కంపారిజన్ చూసుకున్నట్లయితే ఓవరాల్గా ముంబైకి వచ్చేసరికి 50% ఉంది, రాజస్థాన్కి వచ్చేసరికి 50% ఉంది. ఇద్దరికి ఈక్వల్గా ఉంది విన్నింగ్ ఛాన్స్. ఆన్ దిస్ వెన్యూ చూసుకున్నట్లయితే ముంబైకి వచ్చేసరికి 70% ఉంది, రాజస్థాన్కి వచ్చేసరికి 50% ఉంది. ఈ వెన్యూలో ముంబైకి ఎక్కువ పర్సెంట్ ఉంది, 70% చూపిస్తుంది. అలాగే రెయిన్ గురించి మాట్లాడుకున్నట్లయితే వాంకడే స్టేడియంలో రెయిన్ పడే ఛాన్స్ అయితే లేదు. ఇవల్ల 0% రెయిన్ ఛాన్స్ ఉంది. లాస్ట్ 112 మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ పట్టిన టీం 49% విన్ అయింది, ఫస్ట్ బౌలింగ్ చేసిన టీం 50% విన్ అయింది. ఈక్వల్గా ఉంది, ఫస్ట్ బ్యాట్ సెకండ్ బ్యాట్ అని కాదు, ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ చూసుకున్నట్లయితే 169 ఉంది, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ చూసుకున్నట్లయితే 158 ఉంది. హైయెస్ట్ టోటల్ చూసుకున్నట్లయితే 235 ఉంది, ఆర్సీబీ వేసింది ముంబై మీద. లోయెస్ట్ టోటల్ చూసుకున్నట్లయితే కేకేఆర్ వేసింది, 67కి ఆల్అవుట్ అయిపోయింది ముంబై మీద. హైయెస్ట్ చేజుడ్ చూసుకున్నట్లయితే 214 ఉంది, ముంబై వేసింది ఆర్ఆర్ మీద. లోయెస్ట్ డిఫెండర్ చూసుకున్నట్లయితే 118 ఉంది, ఎస్ఆర్హెచ్ వేసింది ముంబై మీద. పేస్ వర్సెస్ స్పిన్ ఆన్ దిస్ వెన్యూ చూసుకున్నట్లయితే లాస్ట్ 10 మ్యాచెస్లో పేసర్స్కి వచ్చేసరికి 62 వికెట్స్ ఉన్నాయి, స్పిన్నర్స్కి వచ్చేసరికి 57 వికెట్స్ ఉన్నాయి. అంత డిఫరెన్స్ ఏం లేదు. పేసర్స్ స్పిన్నర్స్ ఇద్దరు ఈ పిచ్లో బాగానే వేస్తున్నారు. పేసర్స్కి ఎన్ని వికెట్స్ పడ్డాయో స్పిన్నర్స్ కూడా అన్నే వికెట్స్ పడ్డాయి.
పేసర్స్ స్పిన్నర్స్ ఇద్దరు ఈ మ్యాచ్లో ఇంపార్టెంటే. ఇద్దరిని తీసుకోవడానికి ట్రై చేయండి. ఏ పేసర్స్ని తీసుకోవాలి, ఏ స్పిన్నర్స్ని తీసుకోవాలి అనేది నేను తర్వాత చెప్తా. ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. రీసెంట్ మ్యాచెస్ ఆన్ దిస్ వెన్యూ చూసుకున్నట్లయితే ఐపీఎల్ మ్యాచెస్ ఏం జరగలేదు, అన్ని ఇంటర్నేషనల్ మ్యాచెసే జరిగినాయి. ఇండియా ఉమెన్ ఇంగ్లాండ్ ఉమెన్ మధ్యలో 3 T20s జరిగినాయి ఈ పిచ్లో. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసరికి ఇంగ్లాండ్ ఉమెన్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 26 రన్స్కే ఆల్అవుట్ అయిపోయింది. చేసింగ్కి వచ్చిన ఇండియా ఉమెన్ 19 ఓవర్స్లోనే 127 రన్స్ స్కోర్ చేసింది. ఇండియా ఉమెన్ 5 వికెట్స్తో విన్ అయింది. సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి ఇండియా ఉమెన్ ఫస్ట్ బ్యాటింగ్ వేసి 80 రన్స్కే ఆల్అవుట్ అయిపోయింది. చేసింగ్కి వచ్చిన ఇంగ్లాండ్ ఉమెన్ 11.2 ఓవర్స్లోనే చేజ్ చేసేసింది. ఇంగ్లాండ్ ఉమెన్ 4 వికెట్స్తో విన్ అయింది. థర్డ్ మ్యాచ్ వచ్చేసరికి ఇంగ్లాండ్ ఉమెన్ ఫస్ట్ బ్యాటింగ్ వేసి 197 రన్స్ స్కోర్ చేసింది. 6 వికెట్స్ కోల్పోయింది 20 ఓవర్స్లో. చేసింగ్కి వచ్చిన ఇండియా ఉమెన్ 159 రన్స్ స్కోర్ చేసి 6 వికెట్స్ కోల్పోయింది. ఇంగ్లాండ్ ఉమెన్ 38 రన్స్తో విన్ అయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే 2 మ్యాచ్లు లో స్కోరింగ్ గేమ్స్ జరిగినాయి. ఓన్లీ ఒక్క మ్యాచ్ హై స్కోరింగ్తో పోయింది. అది కూడా పిచ్ ఫాల్టే. బౌలింగ్ పిచ్చా బ్యాటింగ్ పిచ్చా అనేది నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తా. అందుకోసమని మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తా. అలాగే టీమ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ వికెట్ కీపర్ సెక్షన్ వచ్చేసరికి బట్లర్, శాంసన్, ఇషాన్ కిషన్ ముగ్గురు ఉన్నారు. ఎవరిని తీసుకోవాలనే చెప్తా చూడండి. బట్లర్ వచ్చేసరికి రీసెంట్గా ఫామ్లో లేడు. ఫస్ట్ 2 మ్యాచెస్లో కూడా ఏం స్కోర్ చేయలేదు. బట్లర్ని ఇవాళ మ్యాచ్లో డ్రాప్ చేయడానికి ట్రై చేయండి. బుమ్రా బౌలింగ్లో 4 times వరకు అవుట్ అయ్యిండు. బట్లర్ని ఇవాళ మ్యాచ్లో డ్రాప్ చేయడానికి ట్రై చేయండి. అది గ్రాండ్ లీగ్లో డ్రాప్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ ఎవరైనా స్మాల్ లీగ్స్ ఆడుకున్నట్లయితే బట్లర్ని క్యారీ చేయండి. ఎందుకంటే ఏ మ్యాచ్లో ఎప్పుడు కంబ్యాక్ అయ్యేది తెలియదు. అందుకోసమనే జార్జ్ బట్లర్ని స్మాల్ లీగ్స్ ఆడేవాళ్ళు ట్రై చేయండి. గ్రాండ్ లీగ్ ఆడేవాళ్ళు బట్లర్ని డ్రాప్ చేసేసేయండి. నేను తీసుకుంటలేను. నేను ఇవాళ మ్యాచ్లో బట్లర్ని డ్రాప్ చేస్తున్నా. శాంసన్ని తీసుకోండి. శాంసంగ్ గ్రాండ్ లీగ్లో, స్మాల్ లీగ్లో 2 లీగ్లలో ట్రై చేయండి. ఇషాన్ కిషన్ని కూడా ఇవాళ మ్యాచ్లో తీసుకోండి. ఎందుకు అని అంటే ఇవాళ మ్యాచ్ వచ్చేసరికి వాంకడేలో జరగబోతుంది. వాంకడేలో మంచి రికార్డ్స్ ఉన్నాయి ఇషాన్ కిషన్కి. 2 వికెట్ కీపర్స్తోనే వెళ్తున్నాను నేను ఇవాళ మ్యాచ్లో, సంజు శాంసన్ అండ్ ఇషాన్ కిషన్. మీరు కూడా ఇలానే వెళ్ళండి. బ్యాటింగ్ సెక్షన్ వచ్చేసరికి రోహిత్ శర్మని తీసుకోండి, జైస్వాల్ని తీసుకోండి. జైస్వాల్ని పక్కా తీసుకోండి, ఎందుకంటే వాంకడే తన హోమ్ గ్రౌండ్. పక్కా ఇవాళ మ్యాచ్లో ఆడే ఛాన్స్ ఉన్నది. ఫస్ట్ 2 మ్యాచెస్లో అంత ఇంపాక్ట్ ఏం చూపెట్టలేదు, కానీ ఇవాళ మ్యాచ్లో పక్కా జైస్వాల్ డ్రీమ్ టీంలో వచ్చే ఛాన్స్ ఉన్నది. జైస్వాల్ని క్యారీ చేయండి. తిలక్ వర్మని కూడా తీసుకోండి. తిలక్ వర్మని పక్కా తీసుకోండి. ఇవాళ మ్యాచ్లో యాజ్ ఏ ట్రంప్ కార్డ్ లెక్క క్యారీ చేయండి. జిఎల్ టీమ్స్లో మీరు 20 టీమ్స్ అట్లా పెడితే ఒక 5 to 6 టీమ్స్లో తిలక్ వర్మని క్యాప్టెన్ని కూడా తీసుకోండి. హార్దిక్ పాండ్యాని తీసుకోండి. అశ్విన్ని తీసుకోండి. రియాన్ పరాగ్ని కూడా తీసుకోండి. రియాన్ పరాగ్ చాలా బాగా ఆడుతుండు ఈ సీజన్. 2 మ్యాచ్లు ఆడిండు. 2 మ్యాచ్లల్లో డ్రీమ్ టీంలో వచ్చిండు. బ్యాటింగ్ చాలా బాగా ఆడుతుండు. ఫీల్డింగ్ కూడా చాలా బాగా చేస్తాడు. క్యాచింగ్ పొజిషన్లో ఉంటాడు ఫీల్డర్. క్యాచింగ్ పాయింట్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉన్నది. రియాన్ పరాగ్ని కూడా ఇవాళ మ్యాచ్లో తీసుకోండి. నమందిర్ని కూడా ట్రై చేయండి. నమందిర్ని ఎప్పుడు ట్రై చేస్తారు అని అంటే ముంబై ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు నమందిర్ని ట్రై చేయండి. చాహల్ని పక్కా తీసుకోండి. బుమ్రాని కూడా పక్కా తీసుకోండి. బోల్ట్ని కూడా పక్కా తీసుకోండి. బోల్ట్ని ఇవాళ మ్యాచ్లో డ్రాప్ చేసి కూడా వెళ్ళచ్చు. ఎప్పుడు అని అంటే రాజస్థాన్ సెకండ్ బౌలింగ్ చేసినట్లయితే బోల్ట్ని డ్రాప్ చేసి రిస్క్ తీసుకోవచ్చు. జెరాల్డ్ కార్జేని ట్రై చేయండి. ముంబై ఫస్ట్ బౌలింగ్ చేసినట్లయితే కార్జేని పక్కా తీసుకోండి. నాంద్రే బర్గర్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద వస్తుండు. చాలా బాగా చేస్తుండు బౌలింగ్. నాంద్రే బర్గర్ని పక్కా ట్రై చేయండి. యాజ్ ఏ స్మాల్ లీగ్ కానీ గ్రాండ్ లీగ్ కానీ 2 లీగ్స్లలో నాంద్రే బర్గర్ని ట్రై చేయండి. సందీప్ శర్మని కూడా ట్రై చేయండి. సందీప్ శర్మని ఫస్ట్ బౌలింగ్ చేసినప్పుడు ట్రై చేయండి.
సెకండ్ బౌలింగ్లో కూడా ట్రై చేయొచ్చు, కానీ సెకండ్ బౌలింగ్లో ఎకనామీతో వేస్తుండు కానీ వికెట్లు పడతలేవు. ఫస్ట్ బౌలింగ్లో రన్స్ కోసం కొట్టినప్పుడు వికెట్స్ వచ్చే ఛాన్స్ ఉన్నది, డెత్లో వేస్తాడు కాబట్టి. మపాక ఇవాళ మ్యాచ్లో మపాక ఆడతాడో లేదో తెలియదు, కానీ ఆడేది ఉంటే ఇవాళ మ్యాచ్లో పక్కా క్యారీ చేయండి. పవర్ ప్లేలో వేస్తాడు, డెత్లో కూడా వేస్తాడు. మపాక ఫస్ట్ మ్యాచ్ వచ్చేసరికి ఎస్ఆర్హెచ్ మీద తీసుకున్నారు. ఎస్ఆర్హెచ్ ఘోరంగా కొట్టేసింది మపాక బౌలింగ్లో. 67 రన్స్ ఏమో ఇచ్చిండు 4 ఓవర్స్లో. కానీ ఈ మ్యాచ్లో వచ్చేసరికి అంతగానం ఏమి ఉండదు. ఈ మ్యాచ్లో వికెట్స్ పడే ఛాన్స్ ఉన్నది. ఈ మ్యాచ్లో పక్కా కంబ్యాక్ ఇస్తాడు మపాకాని ముంబై ఫస్ట్ బౌలింగ్ చేసినట్లయితే పక్కా క్యారీ చేయండి. ఇప్పుడు మీకు ప్లేయర్స్ని ఎప్పుడెప్పుడు ఎవరిని తీసుకోవాలనేది చెప్తా చూడండి. ఒకవేళ ముంబై ఫస్ట్ బౌలింగ్ చేసినట్లయితే వికెట్ కీపర్ సెక్షన్లో సంజు సామ్సన్ని తీసుకోండి, ఇషాన్ కిషన్ని తీసుకోండి. బ్యాటింగ్ సెక్షన్లో రోహిత్ శర్మని తీసుకోండి, జైస్వాల్ని తీసుకోండి, తిలక్ వర్మని తీసుకోండి. ఆల్రౌండర్ సెక్షన్లో హార్దిక్ పాండ్యాని తీసుకోండి, అశ్విన్ని తీసుకోండి, పరాగ్ని తీసుకోండి. బౌలింగ్ సెక్షన్ వచ్చేసరికి చాహల్ని తీసుకోండి, బుమ్రాని తీసుకోండి, ఖార్జేని తీసుకోండి. క్యాప్టెన్ వైస్ కెప్టెన్ వచ్చేసరికి ఇవాళ మ్యాచ్లో ముంబై ఫస్ట్ బౌలింగ్ చేసినట్లయితే క్యాప్టెన్ రోహిత్ శర్మకి ఇవ్వండి, వైస్ కెప్టెన్ బుమ్రాకి ఇవ్వండి. ఇలా వెళ్ళండి. ఒకవేళ ముంబై ఫస్ట్ బౌలింగ్ చేసినట్లయితే ఈ టీంతో వెళ్ళండి. ఒకవేళ రాజస్థాన్ ఫస్ట్ బౌలింగ్ చేసినట్లయితే ఎలా వెళ్ళాలో టీం క్రియేట్ చేసి చూపిస్తా చూడండి. ఇక్కడ ఖార్జేని డ్రాప్ చేయండి, బోల్ట్ని తీసుకోండి. ఇక్కడ అశ్విన్ని డ్రాప్ చేయండి, అశ్విన్ని డ్రాప్ చేసి సందీప్ శర్మని తీసుకోండి. క్యాప్టెన్ వైస్ కెప్టెన్ వచ్చేసరికి క్యాప్టెన్ రోహిత్ శర్మనే ఉండనివ్వండి, వైస్ కెప్టెన్ వచ్చేసరికి సంజు సామ్సన్ని తీసుకోండి. ఒకవేళ రాజస్థాన్ ఫస్ట్ బౌలింగ్ చేసినట్లయితే ఈ టీంతో ట్రై చేయండి. నేను మ్యాక్సిమం ఈ టీమ్స్తోనే వెళ్ళడానికి ట్రై చేస్తా. ఒకవేళ ప్లేయింగ్ 11లో ఎవరైనా ఉండకుంటే ఆ ప్లేయర్ ప్లేస్లో ఎవరిని తీసుకోవాలి అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తా. అందరూ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, ఆర్ కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతా చూడండి. అలాగే గివ్ అవేలో కూడా పార్టిసిపేట్ చేయండి గాయ్స్. ఇవాళ మ్యాచ్లో 3 క్వశ్చన్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తా. 3 క్వశ్చన్స్కి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్స్ చెప్తారో ఫస్ట్ 3 మెంబర్స్కి ఈచ్ మెంబర్ 200 విన్ అయ్యే ఛాన్స్ ఉంది. అందరూ పార్టిసిపేట్ చేయండి గాయ్స్. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గాయ్స్.